హలో మామ, హలో, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినీ పొత్తికాయ్. ఇప్పుడు మన రివ్యూ అవ్వబోయే మూవీ నేమ్ వచ్చి దేవర. ఒక స్టోరీ విషయానికి వచ్చేస్తే, ఒక 4 గ్రామాలకి ఎర్ర సముద్రం అని చెప్పి ఒక ప్రాంతం ఉంటుంది మామ. ఆ ప్రాంతంకి రిలేట్ అయ్యి ఉంటది. ఆ ప్రాంతంలో వాళ్ళు ఎలా ఉన్నారు, దేవరకి ఆ ప్రాంతానికి సంబంధం ఏంటి అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. అసలు మూవీ ఎలా ఉంది, రాజమౌళి గారి కసి బ్రేక్ అయిందా లేదా అని చెప్పి మనం ఇండెప్త్ రివ్యూ లో చూద్దాం. ఈ సోదంతా మాకు మూవీ ఎలా ఉందో ఒక్క మొక్కలు చెప్పంటే మా టైగర్ ఫ్యాన్స్ మీరు కాల్ దగ్గర వేసుకుంటాం. అంటే మూవీ చాలా బాగుంది. మూవీకి పాజిటివ్స్ వచ్చేసి ఎన్టీఆర్ అనే యాక్టింగ్ అండ్ ఫ్యూ హై ఇచ్చే సీన్స్ అండ్ మధ్య మధ్యలో అనేది బీజిఎం. ఇంకా మిగిలిన క్యారెక్టర్స్ అయితే వాళ్ళకి ఉన్న దాంట్లో బాగా చేశారు మామ. యాక్టింగ్ బాగుంది. ఇంకా నెగిటివ్ విషయానికి వచ్చేస్తే మాత్రం కొన్ని పోర్షన్స్ దగ్గర డ్రాగ్ అనిపిస్తుంది. హీరోయిన్ ని ఎందుకు ప్లేస్ చేశారో అర్థం కావట్లేదు మామ. అంటే స్టోరీలో హీరోయిన్ కి అంత ఇంపార్టెన్స్ ఏం లేదు మామ మూవీకి అయితే. ఇంకా ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి చాలా బాగుంటుంది మామ. చాలా స్లోగా స్టార్ట్ అయ్యి బాగా హై ఇచ్చింది. సెకండ్ హాఫ్ అయితే యావరేజ్ అంతే. క్లైమాక్స్ అయితే బాగుంది. ఇంకా ప్రీ క్లైమాక్స్ ఫైట్ అంటారా, అది బాగుంది. ప్రీ క్లైమాక్స్ లో ట్విస్ట్ ఉంటుంది మామ. క్లైమాక్స్ ట్విస్ట్ అదైతే అందరూ గెస్ చేసేయచ్చు. మెయిన్ కొన్ని ప్రిడిక్టబుల్ సీన్స్ ఉంటాయి మామ చేశారు. అండ్ ఫ్యూ సీన్స్ లో అయితే విఎఫ్ఎక్స్ తేలిపోతున్నాం.